యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తున్న వారు కామవరపుకోట జోగిడిగూడెం వాస్తవ్యులు శ్రీ కసే చిన్నలవరాజు గారు, శ్రీమతి సుశీల గారు, వారి కుమారులు శ్రీను, పండు, దాసు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందిస్తూ ఉన్నారు. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాము, మీకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. మా జీవితాల్లో మీ వాక్యము ఆధారంగా ఉన్నప్పుడు మేము నిన్ను సంతోషపెట్టేవారంగా ఉంటాం. అట్లాంటి కృప ఈ దినం వాక్యం చేత మాకివ్వండి. మీ వాక్యాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే, ఎంతగా తెలుసుకుంటే అంతగా మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలం. మీరు ప్రత్యక్షపరిచింది మీ వాక్యే కనుక మా ప్రేక్షకులు ప్రత్యక్షపరిచిన వాక్కును తెలుసుకునే సహాయం చేయండి. ఈ రాత్రి మా ప్రేక్షకులను దర్శించండి. ఎపిసోడ్ సహకారాలను పంపండి. మా రక్షకుడు యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన 9వ వచనం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు గూర్చిన ప్రవచనాత్మక పదాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఏం చేస్తారు, ఆయన ఏం చేయబోతున్నారు అనేది దావీదు ప్రవచనాత్మకంగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడుగా వ్రాస్తున్న మాటలు ఇవి. చదువుతాను చూడండి. నా పెదవులు మూసి కొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఇక్కడ కొన్ని పదాలు మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి, నా పెదవులు మూసి కొనక. పెదవులు మూతబడలేదు అంటే అర్థం ఏంటంటే కీప్ ఆన్ టాకింగ్, మాట్లాడుతూనే ఉన్నాడన్నమాట. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాటల్లో 3.5 సంవత్సరాలు ఆయన పలికినటువంటి మాటలు, ఆయన పరిచర్య ప్రారంభం నుండి ఆయన పరిచర్య ముగింపు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన మాటలు గంభీరం. ఆయన నోరు మూసుకొనలేదు అంటే ఏ ప్రెషర్ వచ్చినా కూడా ఆయన తన నోటిని మూసుకుని ఊరికే మౌనంగా ఉండిపోలేదు. ఇది చెబుతున్నాడు. సమాజంలో నీతి సువార్త ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు, ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించుతూ వెళ్ళాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని రాజ్యం సమీపించింది, కాలం సంపూర్ణమైంది అని చెబుతూ మారు మనసు పొందండి అని హెచ్చరిక చేస్తూ దేవుని సువార్త ప్రకటన చేస్తూ ప్రారంభించాడు అని రాసింది. దేవుని సువార్త, నీతి సువార్త అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ గాస్పల్ ఇస్తూ వచ్చాడు. ఏమిటా సువార్త? సువార్త ఉట్టి వర్తమానమేనా? సువార్త సంపూర్ణ అర్థం ఏమిటి అని మనం చూసినప్పుడు యేసుక్రీస్తే సువార్త, యేసుక్రీస్తు ప్రభువే సువార్త. ఒక సువార్త అందరికీ సువార్త అయ్యే అవకాశం లేదు.
ఉదాహరణకి ఒక వ్యక్తికి లాటరీ తగిలింది అనుకోండి, అది అతను ఒక్కడికే సువార్త, టికెట్ కొని పోగొట్టుకున్న వాళ్ళకి కాదు. ఇండియా గెలిచింది, పాకిస్తాన్ ఓడిపోయిందంటే ఇండియా వాళ్ళకే సువార్త, పాకిస్తాన్కి సువార్త కాదు. కనుక ఒక వార్త సువార్త ఎప్పుడవుతుందంటే అందరికీ సువార్త అయి ఉండాలి. అన్ని సమయాల్లో అందరి వ్యక్తులకు సమానంగా ఆ సువార్త అందిందై ఉండాలి. కాబట్టి సువార్త అనే మాటకు అర్థం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఏం ప్రకటించాడు? తనను గురించే ప్రకటించుకున్నాడు. తనను గురించి తాను ఎంతగా చెబుతూ వచ్చాడో అంతగా తనను పంపిన దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పెదవులు మూసుకొనక సమాజంలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటన చేస్తూ వచ్చాడు. ఆ సువార్త ప్రకటన ఏంటంటే దేవుని వాక్కును గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకే ఉండిపోలేదు. నీతిని హృదయంలో ఉంచుకున్నా అన్నాడు. ఊరికే ఉండలేదు. ఊరికే ఉండలేదు అంటే ఖాళీగా కూర్చోలేదు, పని చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేనును పని చేస్తున్నాను అని యేసు ప్రభువు చెప్పాడు. పని చేస్తున్నాను అన్నాడు. యోహాను 17:5లో పని ముగించాను అన్నాడు. ఏమిటి ఆయన చేస్తున్న పని? రక్షణ పని, రక్షణ కార్యక్రమం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచర్య 3.5 సంవత్సరాలు ఆయన పిన్ పాయింటెడ్గా ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్, ఒక్కొక్క సంఘటన వెంబడి సంఘటన దైవ చిత్తానుకూలంగా ఆయన జరిగిస్తూ వచ్చారు. 1-2 ఉదాహరణ నేను చెప్తాను. యాయిరు కుమార్తెను మరణం నుంచి ఆయన లేపుతారు, అది ఆయనకు బాగా తెలుసు. యాయిరు ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడు. అయ్యా, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, రోగిష్ఠుదై ఉంది, మీరు వచ్చి బాగు చేయాలి. ఇది అతని అప్లికేషను. యేసుక్రీస్తు ప్రభు ఆ యాయిరు ఇంటికి వెళుతున్న మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం, ఆశ్చర్యక్రియ జరిగింది. అదేమిటంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక మహిళ ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు అనుకుని వచ్చి ముట్టింది. ఆమె యొక్క వ్యాధి నయమైపోయింది. అది ఆమె గుర్తెరిగింది. ఆమె స్వస్థపడిందని యేసయ్య గుర్తెరిగారు. అక్కడ చాలా ఆలస్యం అయిపోతుంది. కనుక అక్కడ ఆలస్యం అయ్యే కొలది యాయిరు యొక్క హృదయంలో టెన్షన్. ఈ లోపల కబురు రానే వచ్చింది, బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టబాకు, నీ కుమార్తె చచ్చిపోయింది అన్నారు. ఈ ఇన్సిడెంట్ మీరు చూడండి, ఒకసారి పరిశీలించి చూడండి. అంటే ఒక్కొక్క కార్యం, ఒక్కొక్క పని, ఆ పని తీసుకున్న సమయం, ఆ పని నెరవేర్చిన సమయం, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన మూవ్ అవుతూ వచ్చాడనేది అర్థమైంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నడిపించినటువంటి విధానం పిన్ పాయింటెడ్గా ఒక ఇన్సిడెంట్ తర్వాత మరొక ఇన్సిడెంట్. యాయిరు చాలా భయపడిపోయాడు. అదే అప్పుడే చనిపోయింది అయ్యో అని. అప్పుడు ప్రభు అతను పిలిచి, యాయిరు భయపడకు, ఆ చిన్నది నిద్రిస్తుంది, చనిపోలేదు, నేను వస్తున్నా అన్నాడు. ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అని అనుకున్నాడు యాయిరు. కానీ ఆలస్యం కాదు, అది అలక్ష్యం కాదు, అది దైవ చిత్తానుకూలమైన సమయం. ప్రభు యాయిరింటికి వెళ్ళారు, తలుపులు మూశారు. లోపట తనతో శిష్యులలో శిష్యత్రయం యాకోబు, యోహాను, పేతురు గారిని పెట్టుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరిని పెట్టాడు. యాయిరు కుమార్తెను మరణం నుంచి లేపారు. కనుక ఆయన చేసిన ఆ క్రియ ఖచ్చితముగా సమయానుకూలంగా చేసినటువంటిది. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు యేసుప్రభువుని చూడటానికి. ఆ సందర్భంలో యేసుప్రభు మేడి చెట్టు కిందకు వచ్చి తలపైకెత్తి జక్కయ్య పేరు పెట్టి మరీ పిలుస్తున్నారు, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య ఆశ్చర్యపడ్డాడు, జక్కయ్యతో ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే అప్పటి వరకు యేసుప్రభు
జక్కయ్యను ఎప్పుడూ కూడా ఫిజికల్గా మీట్ అవ్వలేదు. వారిద్దరు అక్కడ కలుసుకోలేదు, వారు మాట్లాడుకోలేదు, వారు ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ఆ చెట్టు కిందకు వచ్చేటప్పటికి ఆయన, జక్కయ్య త్వరగా దిగు. కాబట్టి మనకేం అర్థం కావాలి అంటే ఆయన టైం టేబుల్ ప్రకారం ఆయన యొక్క మూమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఆయన, నేను నా యొక్క హృదయంలో నీతిని ఉంచుకొని నేను ఊరికనే ఉండిపోలేదు అన్నాడు. ఏం చేశాడు ఆయన? ఆ నీతిని అనేక మందికి పంచి అనేక మంది నీతిమంతులకు మారుస్తూ వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు. అలాగే నతానీయేలు అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. నేను అప్పుడే నిన్ను చూశానయ్యా, నువ్వు నన్ను ఇప్పుడు చూస్తున్నావా అన్నాడు. కానీ నువ్వు ఊరికి ఉండలేదు. హీ ట్రాన్స్ఫార్మ్డ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆన్ దిస్ డే. ఆ దినాల్లో ఆయన ప్రజల యొక్క హృదయాన్ని రూపాంతరం చెందించాడు. కనుక నేను నా హృదయంలో నీతిని పెట్టుకుని నేను ఊరికినే ఉండలేదు అని అన్నప్పుడు దావీదు తన వ్యక్తిగతంగా చెప్పుకుంటే చాలా చిన్న విషయం ఇది. కానీ దేవుడు నరావతారై వచ్చి ఆయన ఊరికే ఉండలేదు, ఆయన పని చేస్తూ వచ్చాడు. దేవుడు సోమరిపోతులను ఇష్టపడ్డు, దేవుడు పనిచేసేవాడిని ఇష్టపడతాడని మనం గ్రహించాలి. 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరుకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. సత్యము, రక్షణ ఈ రెండు వెల్లడయ్యాయి, అంటే బహిరంగపరచబడ్డాయి, తెలుసుకొనబడ్డాయి, తెలియబడ్డాయి. కనుక సత్యము ఎలా తెలిసింది? నీ కృపను నీ సత్యమును మహాసమాజము తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు, నేను దాచిపెట్టలేదు, వాటిని బయలుపరిచాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు అదే చెబుతున్నాడు. ధర్మశాస్త్రం మోసే వల్ల కలిగింది, కృపయు సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల కలిగినాయి అన్నాడు. యేసుక్రీస్తు వలన సత్యము కృప రెండు వచ్చాయి. కనుక యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో పిలాతు యేసు ప్రభువుని అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు రాజువా అని ప్రారంభించాడు సంబోధన. అవును, నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు. నువ్వు రాజువేమిటి? రాజు అంటే ఏమిటి అసలు? యూదులకు నువ్వు రాజువా? నువ్వు చెప్పుకుంటున్నావు. అక్కడ అన్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే పుట్టాను అన్నాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటమా? సత్యం అంటే ఏమిటి? దానికి మరొక సువార్తలో చెప్పాడు, నీవు సత్యమునందుంటే సత్యం అంటే ఏంటో నీకు ఎవరు చెప్పక్కర్లేదు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము సత్యమును జీవమనే ఉన్నాను అన్నాడు. కనుక ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ట్రూత్, సత్యము ఏమిటి అనగా యేసుక్రీస్తే. సత్యం ఏమిటనగా దేవుడే సత్యము. ఈ లోకంలో మనం చూస్తున్న అన్నీ కూడా ఒక దినాన ఉండవు, కానీ నిలిచేది ఏమిటి? దేవుని చిత్తము నెరవేర్చువాడే నిత్యం నిలుస్తాడు. ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిత్యము నిలుచును అనేది సత్యం. కనుక సత్యం ఏమిటంటే దేవుని నీతి నెరవేర్చిన వాడు నిలుస్తాడు, అది సత్యం. ఆకాశం భూమి నిత్యం నిలవవు, అవి కోల్పోతాయి, ఉనికిని కోల్పోతాయి. ఎవరితోట నీ మాట అంటే నవ్వుతారు. భూమి కనపడదు, ఆకాశం కనపడదు, సముద్రం కనపడదు, సూర్యుడికి కనపడడు, చంద్రుడికి కనపడడు, మాయమైపోతారు, ఉండరు, ఉనికిలో ఉండరు అని అంటే నవ్వుతారు. కానీ బైబిల్ చెబుతోంది. కాబట్టి బైబిల్ చెబుతోందని నేను చెబితే లోకానికి నేను వెర్రివాడినే కదా. కానీ దేవుని వాక్యం చెబుతోంది, మిక్కుటమైన వేండ్రంతో ఆకాశము భూమి గతించిపోతాయని చెప్పాడు. ఆకాశాలు రవులుకొని కాలిపోతాయి అన్నాడు. కనుక భూదిగంత నివాసులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే యెహోవాయే రక్షకుడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచటమే రక్షణకు ఆధారమైనటువంటిది. కనుక సత్యము ఆయనే, రక్షణ కూడా ఆయనే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వచ్చిన చోట రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఇచ్చి వెళ్ళాడు ఆయన. రక్షించనేరకుండానట్లు నా యొక్క హస్తం కురచకాలేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పాడు. కనుక రక్షణను
సత్యాన్ని లోకానికి తెలియజేసిన వాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దాన్ని మరుగు చేయలేదు, దాన్ని దాచిపెట్టలేదు, నేను దాన్ని ఓపెన్గా అందరికీ తెలియజేశాను. నువ్వు విశ్వాసవి అనేది దాచుకోకూడదు, నువ్వు విశ్వాసవి అనేది తెలియచెప్పాలి నీ జీవితం ద్వారా. చాలామంది అనుకుంటారు మైక్ పెట్టి బోధ చేస్తే మనం క్రైస్తవులో తెలిసిపోతుంది అనుకుంటారు. చాలామంది అనుకుంటారు పాటలు పాడి కేకలేస్తే క్రైస్తవులో తెలుసుకుంటారు అనుకుంటారు. కానీ క్రైస్తవుడు అది మనం చెప్పడానికి మన యొక్క హావభావ ప్రదర్శన కాదు, మన వ్యక్తిగత జీవితం. మన విశ్వాసాన్ని క్రియారూపంలో ప్రదర్శించినప్పుడే మనం ప్రభు బిడ్డలు అనేది లోకానికి తెలుస్తుంది. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. దావీదు విషయంలో ఇది ఖచ్చితంగా జరిగినటువంటి సత్యం. ఏమిటంటే వాత్సల్యం దూరం చేయలేదండి. దేవుడు తన వాత్సల్యాన్ని మనకు ఎన్నడూ దూరం చేయడు. చూడండి, తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల తమకు కలిగిన వాత్సల్యత ఎన్నడూ దూరం చేయరు. బిడ్డల పట్ల వారికి చాలా వాత్సల్యత ఉంటుంది. కనుక తల్లిదండ్రులని అపార్థం చేసుకోవద్దు ఎవరు కూడా. ఏ తల్లి తండ్రి చెడ్డవారు ఉండరు. తమ బిడ్డల పట్ల తల్లిదండ్రులు మంచివారిగానే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవటానికి తల్లిదండ్రుల యొక్క వాత్సల్యత మనకు ఉదాహరణగా చూపించాడు. ఒక బిడ్డ యొక్క వైఫల్యాల్లో తల్లిదండ్రులు బాధపడిన త్యజించరు, ఆ వ్యక్తిని విసర్జించేరు, వాళ్ళు భరిస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అతనిని విడిచిపెట్టగా డెవలప్ చేయటానికే తమకున్న రిసోర్సెస్ని వారు తమకు కాదనుకొని ఆ బిడ్డకు ఇవ్వటానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే వాత్సల్యత, ప్రేమ. కనుక దేవుడు తన వాత్సల్యతను మనకు దూరము చేసేవాడు కాదు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు తన వాత్సల్యతను నీకు దూరము చేయడు. వాత్సల్యతను దూరము చేయడంటే చూపక మానడు అని అర్థం. నీ కృపాసత్యాలు ఎప్పుడు నన్ను కాపాడును గాక. అదేమిటి? ఎప్పుడూ నన్ను కాపాడును గాక ఏమిటి అంటే ఇట్ ఈస్ ద విష్ ఆఫ్ ద బిలీవర్. విశ్వాస యొక్క ఆశ ఏమిటి అని అనగా కృపా సత్యాలు నన్ను కాపాడతాయి, నీ కృపా సత్యాలు నన్ను కాపాడతాయి అన్నాడు. 23వ సంకీర్తన ఒకసారి మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. నీ కృపా సత్యములు నన్ను వెంటాడతాయని అన్నాడు. ఈ వచనం నేను ఒకసారి చదువుతాను చూడండి. 23 సంకీర్తన చివరి పదాల్లోకి మనం వెళితే, నేను బ్రతుకు దినములన్నయు నీ కృపా క్షేమాలు నా వెంట వస్తాయి. కృప క్షేమం వెంట వస్తాయి. ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద బిలీవర్. కనుక మనం గుర్తెరగాలి, దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు. యెషయా 54:10 వచ్చినట్టాడు, మెట్టలు తత్తరిల్లిన పర్వతాలు తొలగిపోయినా నీ కృప మాత్రం నన్ను విడిచిపెట్టదు అన్నాడు. కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. ఆయన కృపను ఎన్నడూ ఆయన మనకు దూరం చేసేవాడు కాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచ్చినాను ఒకసారి ఈ సందర్భంగా నేను చదవాలని ఆశపడుతున్నాను. చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు పరిశుద్ధుడైన పౌలు గారు. రోమాపత్రిక చాలా గొప్ప వేదాంత పత్రికగా రాశాడు. అందులో చెబుతున్నటువంటి మాట, మరియు అపరాధము విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలినదో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. కృప ఏలాలట మన జీవితాన్ని. అలా ఏలటం కోసం పాపం ఎక్కడ విస్తరించింది అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అపరిమితము, పరిమితం కాదు, లిమిటెడ్, అన్లిమిటెడ్, అపరిమితంగా కృప విస్తరించింది. దేవుని కృప విస్తరించింది. మనం జీవితకాలము పాపము చేయటం ఎంత వాస్తవమో
మన జీవిత కాలం అంతటికి సరిపడా కృప అనుగ్రహించబడటం అంతకంటే గొప్ప వాస్తవం. కనుక దేవుడు తన కృపను నీ నుండి తీసివేయలేదు, దూరం చేయడు. ఆ కృప చేతనే నీకు రక్షణ ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అవును, కృప మిమ్మల్ని విడిచిపోయేది కాదు. కృప శాశ్వతంగా మనతో అనుగ్రహించబడి ఉండేది. ఈ సత్యము మనము ఎన్నడూ మరవకూడదు. నీ కృప, నీ సత్యము ఎల్లప్పుడూ నన్ను కాపాడుతుంది, కాపాడును. చూడండి, కాపాడును. హెల్మెట్ అనే పదం మీ అందరికీ తెలుసు. శిరస్త్రాణం, తల మీద పెట్టుకునేది. ఎక్కడ చూడండి బోర్డ్స్ కనిపిస్తున్నాయి, వేర్ యువర్ హెల్మెట్. మీరు హెల్మెట్ ధరించుకోండి వైల్ యు ఆర్ డ్రైవింగ్. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించుకోమని చెబుతారు. ఎందుకు హెల్మెట్? ఇట్ గివ్స్ ద ప్రొటెక్షన్. కనుక కృప నీకు, సత్యము అవి నీకు గార్డు లాంటివి, హెల్మెట్ లాంటివి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ పౌలు గారు రక్షణ అనేటువంటి విధానాన్ని అక్కడ వర్ణిస్తూ చెప్పినటువంటి మాట, ఆర్మర్ ఆఫ్ ద గాడ్, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచం. సర్వ అంగ కవచం అంటే అన్ని శరీర భాగాలను కవర్ చేసేటువంటిది, కాపాడేటువంటివి, కప్పి ఉంచేటువంటివి అన్నమాట. చదువుతాను చూడండి. ఎఫెసీ పత్రిక 6:13 అపవాది యొక్క అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతుడగునట్లు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఏమిటా సర్వాంగ కవచం? ఎలాగనగా నడుమునకు సత్యము అని దట్టి కట్టుకోండి. బెల్ట్ అన్నమాట, నడికట్టు అంటారు. అది సత్యము అని నడికట్టును కట్టుకోండి, దట్టి కట్టుకోండి. నీతి అనే మైమరు అంటే పైనుంచి కిందకి తొడుగు, నీతితో కప్పేశాడు దేవుడు. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు కూడా ఏ శరీర భాగం కనపడకుండా ఒక తొడుగు వేశాడు. మన సెల్ ఫోన్లకి పైన కంప్లీట్గా తొడుగు వేయిస్తున్నాను చూశారు, అట్లా. వీఆర్ కవర్డ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తమునందు కప్పి మనకిచ్చినటువంటి నీతి కనిపిస్తుంది తప్ప మన పాపం కనపడటం లేదు. కనుక నీతితో కప్పేశాడు. మైమరువు అంటే పై తొడుగు అన్నమాట, మైమరము. అలాగే పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు, విశ్వాసమును డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, వాక్యం అనే ఖడ్గం. రక్షణ శిరస్త్రాణంగా కట్టుకోమన్నాడు, వాక్యం అనే ఖడ్గాన్ని పెట్టుకోమన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు? విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నాడు. ఇది దేవుని యొక్క రక్షణ సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం కప్పి కాపాడుతుంది. ఆత్మీయ జీవితాన్ని భద్రపరిచి కాపాడేటువంటిది సర్వాంగ కవచమే. కాబట్టి మనం వీఆర్ రియల్లీ ప్రొటెక్టెడ్ బై గాడ్. కొలస్సీ పత్రిక 3వ అంటాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపెట్టబడి ఉంది. మా చిన్నప్పుడు మాయల పకీర్ అని ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక పక్షి ప్రాణం ఎక్కడుందిరా అంటే, మాయల పకీరుకి ఆ పక్షిని చంపటానికి ప్రాణం ఎక్కడుంది, పక్షి ప్రాణం అని అడిగితే 7 సముద్రాల అవతల చెట్టు మీద చిలకలో ఉందంటాడు. చిలకలో ప్రాణం ఉంది అంటే చిలకను ఈజీగా చంపేయచ్చు. కానీ ఆ చిలక ఎక్కడుంది? 7 సముద్రాల అవతల ఉన్నది. 7 సముద్రాల అవతల ఉన్నది. 7 సముద్రాల అవతల ఎవరెళ్ళి ఈదుతారంటే 7 సముద్రాలు ఎవడు ఈదుతాడు? అంత డిఫికల్ట్. చెట్టు మీద ఉందంటాడు. ఈ చెట్టు ఎక్కే లోపల చెట్టు మీద ఉన్న చిలక పారిపోతుంది. ఇక్కడ మాయల పకీరు ప్రాణం తీయటం అంత కష్టం అంటారు. మాయల పకీరు ప్రాణం చిలకలో పెట్టాడు, అది తీయటం ఎవడి వల్ల కాదన్నారు. అట్లా క్రీస్తుతో కూడా దేవుని యందు మన ప్రాణం దాచిపెట్టబడింది. మన జీవం దేవుడు మనకు ఇచ్చినటువంటి లైఫ్ ఉందే, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు మన యొక్క ప్రాణం, మన జీవం దాచిపెట్టబడింది. కనుక మనల్ని పట్టుకోవాలంటే, ఎవరైనా మనల్ని చంపాలంటే, మనల్ని టచ్ చేయాలంటే మొట్టమొదట దేవుణ్ణి టచ్ చేయాలి.
దేవుణ్ణి దాటిన తర్వాతే మన దగ్గర రావాలి. దేవుణ్ణి దాటగలిగిన వాడు ఎవరు? దేవుణ్ణి జయించి మన దగ్గర రావాలి. ఎవరు వస్తారు? ఎవరు రాలేరు. కనుక కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 15 నుంచి 18 చెప్తాడు, మన శత్రువుని నిరాయుధుడిని చేసేసాడు, ఓడించాడు, మనకు శిలువ చేత జయోత్సవాన్ని అనుగ్రహించాడు. కనుక ఒక విశ్వాసి తన యొక్క జీవితాన్ని గురించిన ఆలోచన, తన భవిష్యత్తును గురించినటువంటి భయం, ఆందోళన ఏమాత్రం ఏ కోశాన అవసరం లేదండి. ఎందుకంటే 100% ప్రొటెక్టెడ్ బై ద గాడ్ అండ్ హిజ్ హ్యాండ్స్. దేవుని హస్తముల చేత, దేవుని చేత మనం భద్రపరచబడి ఉన్నాం. అందుకని చెబుతున్నాడు, కృపా సత్యాలు ఎప్పుడు నన్ను కాపాడుతాయి. ఎప్పుడు నన్ను కాపాడుతాయి. నేను తప్పు చేసినప్పుడు కూడా, నేను పడిపోయినప్పుడు కూడా, నేను పాపంలో పడినప్పుడు కూడా, నేను దోషిని అయిపోయినప్పటికీ కూడా, నేనేమైనప్పటికీ కూడా ఆయన కృప, ఆయన సత్యము, ఆయన రక్షణ నన్ను విడిచిపోదు. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు ఈ సత్యాన్ని చాలా తేటగా వర్ణిస్తూ వచ్చాడు. ఒకసారి ఆ వచనం కూడా చదువుతాను, మీరు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమ నుంచి మనలను పక్కకు తొలగించేవాడు ఎవడు? ఎవడు లేడు. ఇదే చెబుతున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపునా? కాబట్టి అంటున్నాడు, ఇందును బట్టి నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము. The secret of the success and the victory of the believer is nothing but Jesus Christ. యేసుక్రీస్తే మన విజయానికి కారణము. కనుక మరణమైన, జీవమైన, దూతలైన, ప్రధానులైన, ఉన్నమైన, రాబోనైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృజించబడినది ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరాదని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. దేవుని ప్రేమ నుండి మనలను ఎవరు ఎడం చేయలేరండి. దేవుని కృప నుండి ఎవరు మనల్ని ఎడం చేయలేరండి. ఈవెన్ ద సిన్ అండ్ ద సాటన్ ఆల్సో, పాపము, సాతాను కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడం చేయలేరు. వీఆర్ సీల్డ్ అండర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యందు మనము ముద్రించబడి ఉన్నాము. ముద్రించబడ్డాం. మన పైన పరిశుద్ధాత్ముడు కవర్ అయి ఉన్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్రతి విశ్వాసి దీవించబడినవాడే, ప్రతి విశ్వాసి ఆశీర్వదించబడినవాడు, ప్రతి విశ్వాసి లెక్కించబడినవాడు, ప్రతి విశ్వాసి కృప పొందినవాడు, ప్రతి విశ్వాసి భద్రపరచబడుతున్నవాడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరి, ఇది యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి కార్యం. ఇదే యేసుక్రీస్తు ప్రభువు మానవులకు నిత్యజీవంగా ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ధన్యత. కనుక నీవు పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడ్డావు. నిత్య నరకాగ్ని కొరకు కాదు. నిత్య నరకము దేవదూతలు, ఫాలన్ ఏంజల్స్ కొరకు, పట్టణమైన దేవదూతల కొరకు. నీవెందుకు వెళ్తావు వాటితో పాటు? అందుకే ప్రభువుని అంగీకరించు. ఈ రాత్రి వాక్య ధ్యానం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని గూర్చిన మీ యొక్క అభిప్రాయాలు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు కామవరపుకోట జోగిడిగూడెం వాస్తవ్యులు శ్రీ కసే చిన్నలవరాజు గారు, శ్రీమతి సుశీల గారు, వారి కుమారులు శ్రీను, పండు, దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. మీ యందు మేము భద్రపరచబడ్డాం. ఏ పరిస్థితులు మా మీదకి వచ్చినాయో మీరు చూస్తున్నారు. వీటికి భయపడకుండా మీ యందు భద్రతతో జీవించగలుగుతామనే నమ్మికతో మాకు కృపను దయచేయండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మహిమ పొందమని మా రక్షకుడి యేసయ్య ద్వారా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యన్య సహవాసం సదాకాలం మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.